హైదరాబాద్ లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుగుతున్నారు. కొద్దిసేపటి కింద బేగంపేట ఎయిర్పోర్ట్ లో రాహుల్ గాంధీకి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు స్వాగతం చెప్పారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరిన రాహుల్ గాంధీ సోమాజిగూడ దగ్గరున్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా పోతున్న రాహుల్ గాంధీని బైకులు కార్లర్లా కార్యకర్తలు ఫాలో అవుతున్నారు. ఎర్రగడ్డ, కూకట్పల్లి, మియాపూర్, పటాన్చెరు నియోజకవర్గాలల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పలకరిస్తారు. రాహుల్ 5 గంటల 40 నిమిషాలకు సంగారెడ్డిలో ఉన్న R&B గెస్ట్ హౌస్ కు పోతారు. రాహుల్ గాంధీ 6 గంటల 40 నిమిషాలకు అంబేద్కర్ స్టేడియంలో పెట్టిన బహిరంగ సభకు పోతారు. రాత్రి 8 గంటల దాకా అక్కడే ఉంటారు. 9:30కు బేగంపేట నుంచి ఢిల్లీకి పోతారు రాహుల్. ఇంకిన్ని సంగతులు చెప్పేందుకు భరత్ సంగారెడ్డి అంబేద్కర్ గ్రౌండ్ లో నుంచి లైవ్ లో రెడీగా ఉన్నారు. భరత్, చెప్పండి, రాహుల్ గాంధీ సభకు జనం ఎట్లొస్తున్నారు, నాయకులు ఏమంటున్నారు? స్టేజ్ అంతా కూడా సెట్ అయింది. ఒకసారి ఒకవైపు అటువైపు ప్లాన్ చేస్తే కనుక స్టేజ్ మీదే దాదాపు 100 మందికి పైగా కూర్చునే విధంగా సీటింగ్ కెపాసిటీ ఏర్పాటు చేశారు. దాదాపు అంటే 3 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఎలక్షన్స్ జరిగి కొత్త ప్రభుత్వం ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 years అయింది. అయితే 2015లో రాహుల్ గాంధీ ఒకసారి ఆదిలాబాద్ పర్యటన చేపట్టారు. ఆ తర్వాత ఎక్కడా కూడా బహిరంగ సభ పెట్టలేదు. సో దాదాపు 2 years తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున మేజర్ ఈవెంట్ గా దీన్ని చెప్పొచ్చు. దీన్ని సక్సెస్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా శతవిధాదుల అందరూ కూడా ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పటికే ప్రాంగణం దాదాపు 75% వరకు నిండిన పరిస్థితి ఉంది. దీని కెపాసిటీ 40,000 గా చెప్తూ వస్తున్నారు. కేవలం మెదక్ జిల్లా నుంచే దాదాపు ఇక్కడ హాజరైన వారిలో దాదాపు సగం పబ్లిక్ మెదక్ జిల్లా నుంచే ఉన్నారు. సో మిగతా జిల్లాల నుంచి కూడా ఒక మెదక్ జిల్లా నుంచి కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పబ్లిక్ తరలించారు. తర్వాత లీడర్స్ అందరి కటౌట్స్ కూడా ఇక్కడ పెట్టారు. ఇక్కడ కొద్దిమంది కార్యకర్తలు ఉన్నారు, సామాన్య కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి, రాహుల్ గాంధీ టూర్ మీద కాంగ్రెస్ పార్టీ పికప్ అవుతుందో తెలుసుకున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఈ రాహుల్ గాంధీ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ స్టేట్లో పికప్ అయ్యే అవకాశం ఉంది? మేము వరంగల్ నుంచి వచ్చాము. అసలు తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ రోజు 2019లో జరగబోయే ఎలక్షన్లకు పునాది నాంది పలుకుతుండు. అదేవిధంగా కేసీఆర్ గారు జీవో నెంబర్ ముస్లిం తోటి మాట్లాడతా, గిరిజనులతోటి మాట్లాడతా అని రాహుల్ గాంధీ చెప్పడం వల్ల ఈ రోజు రిజర్వేషన్ నేనే ఇస్తాను, ఇది సెంట్రల్ కు సంబంధించిన విషయం కాదు, ఇంతకుముందు సెంట్రల్ కు సంబంధించిన విషయము నా చేతిలో ఏనదని తులుపుకునే ప్రయత్నం చేశాడు. కానీ రాహుల్ గాంధీ భయంతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది, గిరిజనులు మొత్తం రాహుల్ గాంధీ సైడ్ ఉన్నారని తెలవడానికి ఈ రోజు ముఖ్య గమనిక చెప్తున్నాం. అదేవిధంగా 2019లో అన్ని జిల్లాలు తిరిగి రాహుల్ గాంధీ ఇది పునాది, దేనికి ఇది ఎలక్షన్ కు పునాది మాత్రమే అని మేము తెలుపుతున్నాం. గిరిజనులకు రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తామని చెప్పిన కేసీఆర్ గారు ఈ రోజు నేనే ఇస్తా అని చెప్పడం, అదేవిధంగా గంటా చక్రపాణి గారు నోటిఫికేషన్ విడుదల చేయడం, అదే కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి పతనానికి నాంది అని మేము చెప్తున్నాం. కాంగ్రెస్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను రాజేంద్ర నియోజకవర్గం. ఎట్లా ఉంది రంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? ఎంతమంది వచ్చారు అక్కడ నుంచి, రంగారెడ్డి జిల్లా నుంచి? ఇక్కడ ఒక 2 నుంచి 3 వేల మంది మన రాజేంద్ర నియోజకవర్గం వచ్చారు. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి దాదాపు 20 వేల మంది అంది రోడ్లలో ఉన్నారు. మరి నాడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితికి అధికారం ఇచ్చిన ప్రజలు వారు చేసిన మోసపూరిత వాగ్దానాలకు నమ్మి తెలంగాణ ప్రజలంతా సెంటిమెంట్ పీపుల్, వాళ్ళ అమాయకత ఎవరు చెప్పిన మాట నమ్ముతారు. కానీ ఈరోజు 36 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, ప్రజలకు ఇచ్చిన హామీ ఇప్పటి వరకు ఏవి పూర్తి కాలేవు. ప్రజలంతా కూడా గర్జించడానికి సిద్ధమైనప్పుడే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాగర్జన అనే ప్రోగ్రాం సంగారెడ్డిలో పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారు రావడం జరుగుతుంది. ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పట్ల మాకేదో మేలు జరుగుతుందనే ఉద్దేశం ఉంది వారికి. కింది స్థాయి కార్యకర్తలు చాలా వరకు కూడా టీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయిపోయారు. క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ క్యాడర్ టీఆర్ఎస్ లోకి పోయిందంటారు. అది నమ్మదగినటువంటి విషయం కాదని చెప్పుకుంటాం. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ మభ్యపెడుతున్న మాటలు తప్ప ఇంకేం లేదు. దళితులకు చేస్తున్న 3 ఎకరాల పొలం ఇస్తాడు. రంగారెడ్డి జిల్లాలో మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ రోజు రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ కూడా దళితులకు 3 ఎకరాల పొలం ఇవ్వలేదు. ఈ సభ ద్వారా, రాహుల్ గాంధీ సభ ద్వారా కాంగ్రెస్ క్యాడర్కి ఎటువంటి మెసేజ్ పోతుంది? తప్పకుండా 2019లో రాహుల్ గాంధీ యొక్క నాయకత్వంలో మరి
ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ ఎన్డీఏకి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి మళ్ళీ యూపీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ మరి యువ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం ఎదురు చూస్తుంది. రాహుల్ గాంధీని ఎప్పుడెప్పుడు ప్రధానమంత్రిని చేయాలని, మరి దళితులకు సామాజిక న్యాయం కావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని ఈనాడు మరి మేమందరం కూడా భావిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఎవరు వచ్చినా కూడా డబ్బులు ఇచ్చి తీసుకురాలే జనాలను, తామంతా తామే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నామని, కాంగ్రెస్ పార్టీని వచ్చే 2019లో రాజకీయంగా మరి అధికారంలో తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు కూడా అందరూ కూడా సామాన్యమైన వాళ్ళే, బడుగు బలహీన దళితులు మాత్రమే అని చెప్పి దళితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియపరుస్తూ డబుల్ బెడ్రూమ్ల గురించి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మా రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఏర్పడి 3 ఏళ్ల ఈ క్రమంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా కాలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అధికార పార్టీ నాయకులు కబ్జాలతో భూదందాలతో పేటైపోతున్నారు. మరి వారి మీద కేటీఆర్ గారు ఇప్పటి వరకు వాళ్ళకి ఛాలెంజ్ చేసిండు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మీద, నీ అంత చూస్తానని చెప్పి. మరి ఈ రోజు అతని అంత చూసినందుక, అతనికి డైనమిట్ ఇచ్చినందుక తమ పార్టీలో కలుపుకున్నారు. మరి ఇదెక్కడి సమాధానమని కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా, ఒక దళిత నేతగా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చారు కదా, యూత్ కాంగ్రెస్ ఎట్లా ఉంది ఇప్పుడు? రాహుల్ గాంధీ యూత్ వేరే పార్టీల వైపు డైవర్ట్ అయిపోతున్నారు అంటారు. అది ఓన్లీ అపోహ మాత్రమే. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో 2019లో అధికారం తెచ్చేందుకు కేసీఆర్ యొక్క దురదృష్ట పాలనను ఎండగట్టడానికి మా యువత మొత్తం మాకు 1,00,000 ఉద్యోగాలను ఇంతవరకు ఉద్యోగం లేదు. మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో మాకు తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తారని భావించాం. ఇవాళ గారడి మాటలతో తెలంగాణ వచ్చింది కానీ ఇంతవరకు ఉద్యోగం లేదు, ఏది లేదు. అంటే ఇప్పుడే కొన్ని నోటిఫికేషన్స్ కూడా వచ్చాయి. టీఎస్పీఎస్సీ నుంచి ఇప్పుడే 2,400